జై శ్రీరామ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో రోజు రోజుకు మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తిని విమర్శించడం, ఒక వ్యక్తిని దూషించడం, ఒక వ్యక్తిని బండబూతులు తిట్టడం, ఇంకొక వ్యక్తిని అది ఇంకెవరినో అమ్మన బూతులు తిట్టడం అనే స్టేజ్కు వెళ్ళిపోతుంది స్పీచ్ల యొక్క వేగము కానీ వాడి కానీ అని చెప్పనే ప్రశ్న వస్తున్నది. అంటే ఒక స్థాయిలో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడటం లేదు రేవంత్ రెడ్డి గారు అనేది ఇప్పుడు జనంలో వస్తున్న టాక్. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేకపోతే తెలంగాణలో పేరుకుపోయిన సమస్యలలోంచి వాయిదా వేసుకునే క్రమంలో, అంటే అసలు విషయాన్ని పక్కన పెట్టించి ఈ విషయాలన్నీ ముంగడ పెట్టి కాలాన్ని గడపడానికి వాడుకుంటున్నారా ఈ తిట్లను, లేకపోతే ఈ దండనలు, దూషణలు అనేది ఒక టాక్ వస్తున్నది, జనంలో ఒక మాట వస్తున్నది. ముఖ్యంగా కేసీఆర్ గారిని నువ్వు తాగుబోతుల సంఘంకు ప్రెసిడెంట్ అని చెప్పి చెప్పడం అనేది అది కేసీఆర్ వ్యక్తిగత విషయం కదా. తాగుతాడు తాగడు అనేది అతని వ్యక్తిగత విషయం. అతను కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడా రాలేదా అనేది వాళ్ళ పార్టీ అంశం. రాకపోతే రాలేడు, అయితే రాకపోతే ఏముంది, వస్తే వచ్చాడు అయితే ఏముంది. సరే వచ్చాడే అనుకుందాం, లేదా రాలేడే అనుకుందాం, అది చర్చించాల్సిన అసెంబ్లీలో. సరే ప్రజావేదికగా చర్చించినా ఇబ్బంది ఏం లేదు. కానీ వాడుతున్న భాషలో మార్పులు చేర్పులు చాలా అవసరం, ఆ స్క్రిప్టులో చేంజెస్ చాలా అవసరం అని చెప్పని మాత్రం మేధావి వర్గం చెబుతోంది. హరీష్ రావు గారు కౌంటర్ ఈయన ఇచ్చారు, ఏం లాభం? ఆ కౌంటర్ పడడం వల్ల ఒక మాటని, పెద్ద నోటితో ఒక మాటని ఇంకో వేరే నోటితో 10 మాటలు అనిపించుకోవడం తప్పితే ఇందులో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకించి వచ్చిన లాభం ఏం లేదు. ఆ క్షణం అక్కడ ఉన్న జనము చప్పట్లు కొట్టడానికి ఇలాంటి పదాలు, ఇలాంటి వాడుక ఉపయోగపడుతుందేమో, భాష ఉపయోగపడుతుందేమో, కానీ వాస్తవ రీతిలో కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారి స్థాయి కాదు ఈ మాటలు అనేది జనం చెప్తున్న మాట. దీంతో పాటుగా కిషన్ రెడ్డి గారిని కూడా పట్టుకొని నువ్వు సోనియమ్మ కాళ్ళు అడగాలా చేయాలా అని అంటే, కేవలం సోనియా గాంధీ చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణ ప్రజలు అనుకుంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఇంకోటి లేదు. తెలంగాణ రావడానికి కాంగ్రెస్ ఎంత కారణమో, లేకపోతే అంతే దాదాపుగా అంతే బీజేపీ కూడా కారణం. కానీ వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చింది కష్టమో నష్టమో మెంచో చెడో కేసీఆర్ కదా. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ స్కాములు భీములు ఇవన్నీ జరిగాయి, కానీ అధికారం రాకంటే ముందు అతను ఏది చేసినా తెలంగాణ కోసమే అంతో ఇంత కష్టపడ్డాడు కదా. ఒక ఉద్యమాన్ని అయితే నడిపించాడు కదా. ఆ ఉద్యమం నడిపించే క్రమంలో డబ్బులు మేమే ఇచ్చాము, నేను ఇచ్చాను, నేను ఫండింగ్ చేశానని చెప్పి మీరే చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, అవునా కదా? సో విషయం ఏంటంటే, మీరు అలా చేయడము, కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నా కూడా, ఏ పార్టీ అస్తిత్వం ఆ పార్టీలో ఉంటూ కాపాడుకున్నా కూడా ఒక ఆల్టర్నేటివ్ పార్టీ అనేది ఒకటి అవసరం పడింది. అంటే ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీ వాళ్ళకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా ఉమ్మడిగా ఉంది కాబట్టి వాళ్ళు కొంత వెనక్కి రావాల్సి వచ్చింది. తెలంగాణ ఉన్న టీడీపీలో ఉన్న తెలంగాణ వాదులు కూడా కాంగ్రెస్కు నేషనల్ వైడ్గా వాళ్ళకు ఉండే స్టాండ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత వెనుక ముందుకు వచ్చినారు. ఈవెన్ బీజేపీ కూడా 2 ఓట్లు ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ కూడా ఆ సమయంలో కొంత వెనుక ముందు అయింది. కొంత ఫైట్ చేసినా అది కాస్త ఎక్కువ తక్కువలో నడిచింది. అప్పుడు ఖచ్చితంగా ఒక థర్డ్ పార్టీ అవసరమైంది, అది కేసీఆర్ రూపంలో వచ్చింది. సరే ఎలాగోలో తెలంగాణ వచ్చింది, కేసీఆర్ మీరు రెండో ముఖ్యమంత్రి అయ్యారు, కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు, సంతోషమైంది. తెలంగాణ వాదులు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణ అభివృద్ధి చేస్తా అంటే సంతోషమే. కానీ దూషణ లేనిది సోనియా గాంధీ కాళ్ళు ముక్కాలా, నెత్తిలో నీళ్ళు చల్లుకోవాలా, ఇంకా తాగాల, గంగాజలం లెక్క తాగాలన్నట్టు, అంటే ఆ మాట అనకపోయినా ఆ స్పీచ్ యొక్క గాంభీరత్వం అలా ఉంది. తెలంగాణకు కేసీఆర్ ఎంత చేశాడో, సోనియా ఎంత చేసిందో బీజేపీ కూడా అంతే చేసింది. ఇందులో గెలుపు ఓటములు, లాభ నష్టాలు, మంచి చెడు విచక్షణ అవసరం లేదు. అందరూ కలిసి చేస్తేనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు సోనియా ఒక్కతే చేయడం వల్ల తెలంగాణ ఎట్లా వస్తుందో ఒక్కసారి చెప్పగలుగుతారా?
ఎవరైనా ఏ కాంగ్రెస్ వాదైనా చెప్పగలుగుతాడా? పోనీ మా వల్లే వచ్చిందని ఏ ఒక్క బీజేపీ వాదైనా చెప్పగలుగుతాడా? సాధ్యం కాదు. అది అందరూ కలిస్తేనే అక్కడ తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణ రావడం అనేది ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలు కాదు, ఏ ఒక్కరి భిక్ష కాదు, ఎవరి కాళ్ళు ఎవరు మొక్కాల్సిన అవసరం లేదు. సరే కాంగ్రెస్ వాళ్ళు ఆ సోనియమ్మ కాళ్ళు మొక్కితే మొక్కుతారు కావచ్చు, బీజేపీ వాళ్ళకు సోనియమ్మ లేదు, లేకపోతే సోనియా గాంధీ లాంటి అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళ మొక్కి అది అలవాట్లేదు కాబట్టి వాళ్ళు భరతమాత కాళ్ళు మొక్కుతారేమో, అది వాళ్ళ పార్టీ అంశం. మీ పార్టీ అంశం మీది. కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కిషన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ వాళ్ళు అనే మాటలు మీరు అన్నారు. వాస్తవంగా ఇది కేవలం వాస్తవ విషయాన్ని, అంటే వాస్తవ రాజకీయ పరిస్థితిని పక్కదారి పట్టించడానికి, డెల్యూట్ చేయడానికే ఉపయోగపడుతుంది తప్పితే దీనివల్ల కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ భారత కానీ ఎలాంటి లాభం లేదు, ప్రజలకు ఆ మాత్రం కూడా లాభం లేదు. ఇప్పుడు రీసెంట్గా కొన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటున్నారు, తులం బంగారం ఏదని అడుగుతున్నారు. అంటే ఇలాంటి పరిస్థితి ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంది. సో మీ యొక్క హామీలను, మీ యొక్క గ్యారంటీలను పక్కతో పట్టించడానికే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు అన్న టాక్లోంచి మీరు బయటకు రావాలంటే టాక్లెస్ వర్క్ మోర్ అనే స్కీమ్ను మీరు పాటిస్తేనే ప్రజల్లో కాంగ్రెస్కు ఇంకా బలం పెరగవచ్చు, లేదా దీని ప్రభావము ఇంకా వేరే విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే నెగటివ్ వేస్, కాంగ్రెస్కు నెగటివ్స్ వేసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మాత్రం చాలామంది చెప్తున్నమాట. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అనాలిసిస్ చేస్తున్నారు. మీ స్పీచ్ విన్న తర్వాత చాలామంది కూడా డిస్కస్ చేస్తే అక్కడ చెప్తున్నమాట ఇదే, రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని పక్కతోన పట్టిస్తున్నాడు, లేకపోతే మాస్ను చూసిన తర్వాత అక్కడ తాత్కాలికంగా చప్పట్లు కొట్టించుకోవడానికి మాత్రమే ఇలాంటి స్పీచ్లు ఉపయోగపడతాయి తప్పితే వాస్తవంగా రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు ఇవి కావు అని చెప్తున్న మాట మాత్రం వాస్తవం. ఇక దాని గురించి ఎలా ఉంటుంది ఏందన్నది కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించుకోవాల్సిందే. జై శ్రీరామ్.